హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆర్గానిక్గా పండించిన కొత్తిమీర అయితే తీసుకొచ్చానండి. ఇందులో గడ్డి కానీ పీచు కానీ లేకుండా ముందు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి. మనకి ఈ కొత్తిమీర వచ్చేసి నాటు కొత్తిమీర అండి. ఈ నిల్వ పచ్చళ్ళకి నాటు కొత్తిమీర అయితే చాలా రుచిగా ఉంటుందండి. మీకు నాటు కొత్తిమీర దొరకకపోతే నార్మల్గా ఉండే కొత్తిమీర అయినా తీసుకోవచ్చండి. దొరికితే మటుకి ఖచ్చితంగా ఇదే తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే మరీ లేతగా ఉన్నది తీసుకోకూడదండి. ఈ నిల్వ పచ్చడికి కొంచెం లైట్గా ముదిరిందైతే పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి కొత్తిమీర వాడడం వల్ల. చూసారు కదండి, మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా వాటర్లో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఇసుక అది ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలాగా జాలి గిన్నెలో వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే వాటర్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ పైన ఆరబెట్టుకుందామండి. ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చండి, ఎండలో ఆరబెట్టకూడదు, నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఈ నిల్వ పచ్చళ్ళకి తడి ఏమాత్రం ఉండకూడదండి. తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకే పూర్తిగా ఆరే వరకు అలా ఉంచేసుకోవాలి. చూసారు కదండి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి ఉప్పు కారం వేసుకోవడానికి ఒక కొలత అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడు కొలుచుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలుచుకుందాం. 4 గిన్నెలు అయ్యాయండి నాకు. ఇలాగా కొలత వేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం చాలా ఈజీగా వేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా కొలుచుకున్నాక పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 4 గిన్నెలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. చింతపండు అయితే ఇది పులుపు ఎక్కువ ఉంటుందండి, నాకు సరిపోతుంది. మీకు కొంచెం పులుపు తక్కువగా ఉండే చింతపండు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టి ఉంచుకుందామండి. ఇప్పుడు మెంతులను వేయించుకుందామండి. 1 స్పూన్ మెంతులు వేసి వేయించుకుందాం. ఇవి లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. మరీ వేగనివ్వద్దండి, మాడు వాసన వచ్చేస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయి గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. వేరుశనగ నూనె వేసుకొని ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం వేయించుకోవాలండి. మీకు గిన్నెలో మొత్తం పెడితే ఒకసారి వేయించేసుకోండి, లేకపోతే కొద్ది కొద్దిగా వేసి 2 సార్లుగా వేయించుకోండి. ఇలాగా పచ్చి ఏమాత్రం లేకుండా వేగనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కళాగిన్నెలో 1 స్పూను ఆయిల్ వేసి మనం నానబెట్టుకున్న చింతపండుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకుందాం అండి. మీరు కళ్ళుప్పు అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు, లేదా ఇలాగా సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. సాల్ట్ అయితే కరెక్ట్గా 1/2 కప్పు వేసుకోవచ్చు, కళ్ళుప్పు అయితే కొంచెం తగ్గించుకోండి. చూసారు కదండి, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేయడానికి 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు వేసి వేయించుకుందామండి. ఇవి కాస్తంత వేగిన తర్వాత వెల్లుల్లిపాయలని లైట్గా దంచి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. ఆ వేడికి కరివేపాకు మొత్తం కూడా వేగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండుని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టిన కొత్తిమీరను వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే బాగోదు, ఇలాగా లైట్గా గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. కారం వేసుకుందామండి. 1/2 కప్పు వరకు కారం తీసుకుందాం. కారం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
అలాగే మనం వేయించి పెట్టిన ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా పచ్చడిలో కలిపేసుకుందామండి. మీకు ఉప్పు అలాగే కారం కానీ తక్కువైతే ఇలాగా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు బెల్లం కరిగించి వేస్తున్నానండి. నేను చింతపండులో వేయడం మర్చిపోయానండి, అందుకని విడిగా కరిగించి 1 స్పూన్ వరకు బెల్లం కలుపుతున్నాను. ఇలా బెల్లం వేయడం వల్ల ఉప్పు కారం పులుపు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. మూడో రోజుకి పచ్చడి మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ రోజు ఒక్కసారి కలుపుకొని మనకి ఉప్పు కానీ కారం కానీ చాలకపోయినా వేసుకోవచ్చండి. అంతేనండి, మనకి కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.